రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యమును ధ్యానం చేద్దాం. రోమా పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యము. ఏలయనగా పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు ఏమిటంటే, ఏలయనగా మనము ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లంటే, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చాలు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 2026వ సంవత్సరము మరి మార్చి నెల, ఏప్రిల్ నెల ఈ 3వ తారీఖు ఈ శుక్రవారము అనేటువంటిది చాలా సంతోషదాయకమైనటువంటి శుభదినముగా మనము చూస్తూ ఉన్నాము. ఈ 2026వ సంవత్సరము ఏప్రిల్ నెల 3వ తారీఖు ఈ శుక్రవారము అనేటువంటిది ఒక శుభదినముగా మనము పరిగణిస్తూ ఉన్నాము. శుభదినము. సంవత్సరానికి మనము చూస్తే 52 శుక్రవారాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాలమానములు అవి వస్తూ ఉంటాయి, అవి పోతూనే ఉంటాయి. అయితే ఈ శుక్రవారము ఏది, ఏప్రిల్ నెల 3వ తారీఖు, ఈ శుక్రవారము అనేటువంటిది ప్రపంచానికే ఒక శుభ దినముగా, శుభ శుక్రవారముగా మనము పరిగణించాలి. ఈ దినానికి పెట్టబడినటువంటి పేరేంటో తెలుసా? ఈరోజు ఏమండి, ప్రతి వారము కూడా శుక్రవారాలు వస్తూ ఉంటాయి. సంవత్సరానికి 52 శుక్రవారాలు వస్తూ ఉంటాయి. 52 శుక్రవారములలో 51 శుక్రవారము పక్కన పెడదాం. సంవత్సరములో వచ్చేటువంటి ఈ శుక్రవారము ఏ శుక్రవారం అంటే అండి, మంచి శుక్రవారము. దానిని గుడ్ ఫ్రైడే అన్నారు. గుడ్ అనగా మంచి, ఫ్రైడే అనగా శుక్రవారం. అంటే మిగతా సంవత్సరములో వచ్చేటువంటి 51 శుక్రవారాలు మంచివి కాదనా? ఈ శుక్రవారమునకి గుడ్ ఫ్రైడే అని పేరు ఎందుకు పెట్టబడింది? మిగతా 51 శుక్రవారాలకు మరి గుడ్ ఫ్రైడే అని పేరు పెట్టబడలేదు కదా, అవి మంచివి కాదనుకుందామా? అలా అనకూడదు. ప్రపంచంలో మనము చూస్తే ఎవరైనా మరణిస్తే ఆ దినాన్ని సంతాప దినముగాను, లేకపోతే విచారించదగిన దినముగాను, లేకపోతే దుఃఖకరమైన దినముగాను ప్రజలు భావిస్తూ ఉంటారు. ఏమండి, ఎవరైనా మరణిస్తే ఆ దినాన్ని ఏ దినముగా భావిస్తారండి? సంతాప దినముగాను, లేకపోతే విచారించదగిన దినముగాను, లేకపోతే దుఃఖ దినముగాను ప్రజలు, ప్రపంచములో ఉన్నటువంటి ప్రజలు పరిగణిస్తారు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ దినాన్ని ప్రియులారా చూడండి, శుభదినముగాను, శుభ శుక్రవారముగాను, మరి గుడ్ ఫ్రైడే గాను ప్రపంచమంతా కూడా పిలుస్తూ ఉంది. ఈరోజు మనము చూస్తే ప్రపంచమంతా కూడా ఏమని పిలుస్తూ ఉంది తెలుసా?
ఏమండి? గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారము, శుభ శుక్రవారము. ఏమండి? మంచి శుక్రవారము అని ప్రపంచమంతా కూడా ప్రజలు పరిగణిస్తూ ఉన్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమునకు మంచి శుక్రవారము, గుడ్ ఫ్రైడే అనే పేరు పిల్లరా ప్రపంచానికి ఎలా వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, గుడ్ ఫ్రైడే అనే పేరు ఎలా వచ్చిందంటే, మనం చదువుకున్నాం కదా, రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యములో రాయబడిన మాట ఏమిటంటే, ఏలయనగా మనమిక బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. యేసుక్రీస్తు చనిపోయినటువంటి దినము, యేసుక్రీస్తు శిలువలో సర్వమానవాళి పాప పరిహార్థము నిమిత్తము కల్వరి శిలువలో యజ్ఞ పశువుగా, యాగ పశువుగా సర్వమానవాళి కొరకు తాను యుక్త కాలములో, యవన కాలములో తాను శిలువలో ప్రాణము పెట్టినటువంటి రోజు, ప్రాణము విడిచినటువంటి రోజు ఈ శుభ శుక్రవారము. దీనికే పెట్టబడిన పేరు గుడ్ ఫ్రైడే. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న వేళ సమయమందు నేను మీకు ధ్యానము చేయబోతున్న ధ్యాన వాక్యం యొక్క మూల అంశం ఏంటంటే, యేసుక్రీస్తు శిలువలో ఎవరి కొరకు ఆయన మరణించాడు. ఈరోజు యేసుక్రీస్తు వారు మరణించినటువంటి రోజండి. మరణించినటువంటి రోజే గుడ్ ఫ్రైడే. యేసుక్రీస్తు ఎవరి కొరకు ఈ దినాన మరణించాడు? గత రాత్రి మీకు చెప్పాను కదా, గత రాత్రి సుమారు ఒక 40 నిమిషాల పాటు మరి గురువారం రాత్రి జరిగినటువంటి సంభవాలు ఏమిటో గత రాత్రిని ఎన్నో విషయాలు మీకు టైమింగ్తో సహా, మరి గురువారం రాత్రి ఏమి జరిగింది, శుక్రవారము తెల్లవారుజామున ఏ సమయంలో ఏమేమి జరిగాయి, మరి శుక్రవారము ఉదయకాలమందు, శుక్రవారము మధ్యాహ్నమందు, పిల్లరా శుక్రవారము మరి 3 గంటల సమయంలో ఏమేమి జరిగాయి సిలువలో అనే విషయాన్ని మీకు నేను గత రాత్రి ఒక 40 నిమిషాల పాటు, మరి ఈరోజు జరిగినటువంటి పరిస్థితులు ఏంటో, సిలువలో జరిగినటువంటి పరిస్థితులు ఏంటో గత రాత్రి నేను మీకు ధ్యానం చేయడం జరిగింది. గమనించండి పిల్లారా, యేసుక్రీస్తు సిలువలో మరి ఈరోజు ఈ దినమందు రమారమి మధ్యాహ్నము 3 గంటల సమయంలో ఆయన కల్వరి సిలువలో వేలాడుతూ, ఆయన ఎవరి కొరకు ఆయన సిలువలో తన ప్రాణాన్ని బలార్పణ చేశాడు, ఎవరి కొరకు ఆయన మరణించాడు, అసలు మరణించడానికి గల కారణం ఏంటి, ఆయన ఏ వయస్సులో మరణించాడు, మరణించి జీవించుచున్నటువంటి మానవాళికి ఆయన మరణము ద్వారా మనకు ఏమి అనుగ్రహించాడు అనే విషయాన్ని ఈ మధ్యాహ్నమందు ప్రియులారా కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే ప్రియులారా, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యములో అపోస్తుడైనటువంటి పౌలు రోమాలో ఉన్న సంఘానికి పౌలు తెలియచేస్తా ఉన్న మాటలు ఏమిటో తెలుసా? ఏమండి? ఏలయనగా మనమిక బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున మన కొరకు భక్తిహీనుల కొరకు, ఎవరి కొరకు చనిపోయాడంటే అండి, భక్తి లేని వారి కొరకు, పాపుల కొరకు, అన్యాయస్తుల కొరకు, నేరస్తుల కొరకు, దొంగల కొరకు, దోపిడీల కొరకు, వ్యభిచారుల కొరకు, పిల్లరా అబద్ధమాడు వారి కొరకు, ప్రపంచములో ఉన్న 42 రకాలు పాపములు చేయుచున్న వారందరి కొరకు ఈరోజు ఈ దినమందు మధ్యాహ్నము రమారమి 3 గంటల సమయములో యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో పిల్లరా మనందరి కొరకు,
ఎవరి కొరకు అంటే అండి, బైబిల్లో రాయబడింది భక్తిహీనుల కొరకు. భక్తిహీనుల కొరకు, భక్తి లేని వారి కొరకు, అనీతిమంతుల కొరకు, దుష్టుల కొరకు, దుర్మార్గుల కొరకు, నీచుల కొరకు, అసహ్యుల కొరకు, ఏమండి మనందరి కొరకు క్రీస్తు ఈరోజు మధ్యాహ్నము రమారమి 3 గంటల సమయంలో ఆ గొల్గతా కొండ మీద, సిలువ కొయ్య మీద చివరిగా తన ప్రాణాన్ని మన కొరకు ప్రాణార్పణ చేశాడు. ఆయన ఏ వయసులో చనిపోయాడు అని మనం ఆలోచన చేస్తే పౌలు ఇక్కడ చక్కని విషయాన్ని రోమాలో ఉన్న సంఘానికి పౌలు తెలియచేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఏ వయసులో తాను చనిపోయాడు? ఏమండి, వృద్ధాప్యము వచ్చినప్పుడు, వృద్ధుడైనప్పుడు తాను సిలువలో చనిపోలేదు. ఏమండి, చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు, బాలుడుగా ఉన్నప్పుడు తాను చనిపోలేదు. ఏ వయసులో చనిపోయాడు అంటున్నాడు పౌలు. చదవండి మరొకసారి ఆ మాటను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యము. మనము ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ఏ కాలమున చనిపోయాడంటే అండి, ఏమండి యుక్త కాలము. ఏ కాలమున అంటే అండి ప్రభు చనిపోయింది? యుక్త కాలం అంటే యవన కాలములో ప్రభు చనిపోవలసి వచ్చింది. మంచి యవన ప్రాయములో ఉన్నాడు ప్రభువు. ఏమండి, యవనస్తుడికి ఏముంటుందండి? ఉడుకు రక్తము ఉరకలేస్తూ ఉంటుంది. చూడండి, యేసుక్రీస్తు వారు మంచి యవన ప్రాయములో ఉన్నాడు, యవనస్తుడుగా ఉన్నాడు. యవనస్తుడైనటువంటి యేసుక్రీస్తు భక్తిహీనుల కొరకు చనిపోవలసి వచ్చింది. భక్తి కలిగిన వారి కొరకు కాదండి, నీతిమంతుల కొరకు కాదు, భక్తిహీనుల కొరకు ప్రభువారు సిలువలో తన ప్రాణము పెట్టవలసి వచ్చింది. ఏ కాలం అంటే యుక్త కాలమున, యవన కాలమున. యేసుక్రీస్తు వారి యొక్క వయసు చనిపోయేటువంటి సిలువలో చనిపోయేటప్పుడు ఆయన వయసు ఎంతో మీకు తెలుసా? ఎన్ని సంవత్సరాల వయసు అండి ప్రభువారు సిలువలో చనిపోయినప్పుడు? ఏమండి 33.5 సంవత్సరాల వయసు. ఇంకా 34వ సంవత్సరం కూడా రాలా. 33.5 సంవత్సరాలకే యేసుక్రీస్తు వారు భక్తిహీనులందరి కొరకు, ఏమండి భక్తిహీనులందరి కొరకు ఆయన యుక్త కాలములో, యవన కాలములో మన కొరకు ప్రభువారు కల్వరి సిలువలో తన ప్రాణాన్ని బలిదానము చేయవలసి వచ్చింది. దేవునికే మహిమ కలుగునుగాక. పౌలు అంటాడు ఇక్కడ రోమాలో ఉన్న సంఘానికి పౌలు కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు. 7వ వచనం చదవండి. 7వ వచనం, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవడం అనేటువంటిది అరుదు. అరుదు అంటే చాలా తక్కువ. ఎవరు చనిపోరు. నీతిమంతుల కొరకు భూలోకములో ఎవరు కూడా చనిపోరు. ఎవరి కొరకు చనిపోతారంటే భక్తి లేని వారి కొరకే చనిపోతారు. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎవరి కొరకు వచ్చాడంటే నీతిమంతుల కొరకు రాలేదు, భక్తి కలిగిన వారి కొరకు రాలేదు, యథార్థత కలిగిన వారి కొరకు రాలేదు, సత్మార్గములో నడిచే వారి కొరకు రాలేదు. కానీ భక్తి లేని వారి కొరకు, అనీతిమంతుల కొరకు, దుష్కార్యము చేయు వారి కొరకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడండి? మన కొరకు కలువరి సిలువలో ఆయన మరణించాడు. ఈ లోకములో మనము చూస్తే ప్రియులారా, చాలామంది కూడా మరణించారు, కానీ వారు నీతిమంతుల కొరకు మరణించలేదు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనము చూస్తే 8వ వాక్యం చదవండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లంటే మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎవరి కొరకు చనిపోయాడు? భక్తిహీనుల కొరకు చనిపోయాడు,
ఇంకా పాపుల కొరకు చనిపోయాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. భక్తిహీనుల కొరకు చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రియులారా, 2026 సంవత్సరాల క్రితము ఇదే శుక్రవారం నాడు యెరూషలేము ప్రాంతంలో గొల్గతా కొండ మీద ఆకాశానికి భూమికి మధ్యలో ఆ శిలువ క్రొయ్య మీద వేలాడుతూ ఆనాటి యొక్క రోమా అధికారుల ద్వారా, ఆనాటి యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, యూదామత పెద్దలు, సద్దుకైల ద్వారా, తన ప్రజలైన ఇజ్రాయేలు యూదుల ద్వారా, ఆ కర్కశకుల ద్వారా, మూర్ఖుల ప్రజల ద్వారా ప్రభువారు సిలువ కొయ్య మీద పిల్లరైన సిలువ వేయబడి ఆకాశానికి భూమికి మధ్యలో ఎందుకు ఆయన విఘాత జీవుడిగా వేలాడుతూ ఉన్నాడు? ఎందుకు ఆయన సిలువ వేయబడ్డాడు? సిలువలో ఆయన ఎందుకు శ్రమ పొందుతున్నాడు? సిలువలో తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు అంటే నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. ఒకటి, భక్తిహీనుల కొరకు చనిపోయాడు. 2, పాపుల కొరకు ప్రభువారు చనిపోయాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చనిపోవడము ద్వారా, యేసుక్రీస్తు సిలువ శ్రమలు పొందడము ద్వారా, సిలువలో మరణించడము ద్వారా ఇప్పుడు మనము ఎలా తీర్చబడ్డామంటే 9వ వాక్యం చదువుతారా? రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యము. పౌలు అంటాడు, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ఉగ్రత నుండి రక్షించబడుదుము. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అనీతిమంతులుగా ఉన్న మనలను నీతిమంతులుగా చేయుట కొరకు ఆయన ఏం చేశాడండి? సిలువలో ఆయన మరణించవలసి వచ్చింది. అనీతిమంతులము, బైబిల్లో రాయబడింది, రోమిలకు రాసిన పత్రిక, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నామంట. మనమందరము కూడా ఎవరమంటండి? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి శరీరధారుడుగా ఆయన లోకానికి రాకముందు ఈ లోకములో ఉన్న సర్వమానవాళి ఏమై ఉన్నామో తెలుసా? మనమందరము కూడా జన్మతః పాపులము, 2 కర్మతః పాపులము. పాపములో జన్మిస్తున్నాము, పాపములో జీవిస్తున్నాము, చివరికి పాపములోనే మరణిస్తున్నాము. ఎవరైతే పాపములో జన్మించి, పాపములో జీవించి, పాపములో మరణిస్తే వారి యొక్క అంతిమ గతి ఏంటో తెలుస్తా? చివరికి పాతాళానికి వెళ్ళిపోవలసిందే. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకములో యాతన పడవలసినటువంటి పిల్లల మనలను ఆ నరక శిక్ష నుండి, పాతాళపు యొక్క అగాధములోనికి పడనివ్వకుండా తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును శరీరధారుడుగా 2026 సంవత్సరాల క్రితము అనీతిమంతులుగా ఉన్న మన కొరకు, బలహీనులుగా ఉన్న మన కొరకు, పాపులుగా జీవిస్తున్న మన కొరకు తన ప్రియ కుమారుడైన క్రీస్తును మన కొరకు పంపించి ఆయనను యవనస్తుడుగా ఉన్నప్పుడు, యవన కాలములో ఉన్నప్పుడు తన ప్రశస్తమైన రక్తాన్ని, తన విలువైన రక్తాన్ని ఈ బలహీనుల కొరకు, ఈ పాపుల కొరకు, ఈ అనీతిమంతుల కొరకు యేసయ్య తన శరీరములో ఉన్న విలువైన రక్తాన్ని మనకు ప్రోక్షింపజేసి మన కొరకు ఈరోజు మధ్యాహ్నము రమారమి 3 గంటల సమయంలో ఆయన సిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరి కొరకు ప్రభు మరణించాడండి? మొట్టమొదటిగా 1 బలహీనుల కొరకు ప్రభువు 2 పాపుల కొరకు ప్రభువు మరణించాడు. 3 ఎవరి కొరకు మరణించాడు? 3వదిగా చదువుకున్నాం కదా, అనీతిమంతుల కొరకు. 4వదిగా చూద్దాము పిల్లరా, 4వదిగా చూద్దాము. 1 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్యమును చదువుకుందాం. 1 తిమోతి 1వ
పూర్వము నేను దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి, ఇదిగో దేవుడు యేసు క్రీస్తు వారు నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞతుడనై ఉన్నాను. ఏమంటున్నాడు పౌలు? పూర్వము నేను హింసకుడను దోషకుడను అనేకులను హానిపరిచినటువంటి వాడను. పౌలు ఏమంటున్నాడండి? నేను పూర్వము ప్రభువు నన్ను పిలువక ముందు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోకముందు, ప్రభు తన పరిచర్యకు నన్ను నియమించబడక మునుపు ఒకప్పుడు నేను యూదుడను, యోధా మత ప్రవిష్టత కలిగిన వాడిని, ఇదిగో నా మతమే గొప్పదనుకుంటూ ఉండేవాడిని. అయితే దేవుడు నన్ను తన పని కొరకు ఏర్పాటు చేసుకొని నన్ను పిలిచి నన్ను అభిషేకించి తన పనిలో నన్ను వాడుకొనుచున్నప్పుడు, ఇదిగో నేను పూర్వకాలంలో నేను ఎలాంటి వాడిని తెలుసా? హింసకుడును అంటున్నాడు. దేవునికే మహిమ కలుగునుగా. దేవదూషణ చేసేవాడిని, అనేకులను హింసించేవారిని, అనేకులను బాధించేవాడిని. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు, పౌలు అంటున్నాడు, యేసుక్రీస్తు కల్వరి శిలువలో ఆయన ఎవరి కొరకు తన ప్రాణము పెట్టాడో తెలుసా మీకు? ఇదిగో నాలాంటి వారి కొరకు, ఇదిగో హింసించే వారి కొరకు, దూషించే వారి కొరకు, హాని చేసే వారి కొరకు నా ప్రభువు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని బలియార్పణ చేశాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా యేసుక్రీస్తు వారు సిలువలో ఎవరి కొరకు మరణించాడో మీకు తెలుసా? ఈరోజు ఎవరి కొరకు మరణించాడండి? చూడండి పిల్లరా, యోహాను సువార్త మొదటి అధ్యాయము 29వ వాక్యం చదువుకుందాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, యేసు ప్రభువారు యోహాను యొద్దకు వచ్చినప్పుడు యోహాను చూచి, ఇదిగో, యోహాను ప్రభుతో అంటున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఏ పాపమును మోసుకొని వెళ్ళడానికి వచ్చిందంటే అండి? గొర్రె పిల్ల. లోక పాపములను మోసుకొని యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో ఈరోజు మధ్యాహ్నము 3 గంటల సమయంలో ఎందుకు గొలగతా కొండ మీద శిలువలో తన ప్రాణాన్ని వెడలిపోయాడు, ప్రాణము విడిచాడు అంటే ఎవరి కొరకు తెలుసా? లోకం కొరకండి. ఎవరి కొరకంటే అండి? లోకము కొరకు, లోకములో ఉన్న లోక నివాసుల కొరకు. పిల్లరా, అంత మాత్రమే కాకుండా ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తాడు. చూడండి 5వ అధ్యాయము 25వ వాక్యాన్ని కూడా మనము చూస్తే, యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో ఆయన ఎవరి కొరకు చనిపోయాడు అనగా పౌలు ఎఫెసీలో ఉన్న సంఘానికి మరలా తెలియచేస్తున్నాడు. 5వ అధ్యాయము 25వ వాక్యము. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. మీరును మీ భార్యలను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట నిలవబెట్టు కొనవలనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను సిలువలో తన శరీరాన్ని ప్రభువారు ఏం చేశాడంటండి? అప్పగించుకున్నాడు. సిలువలో తన్ను తాను పిల్లరా అప్పగించుకోవడానికి గల కారణం ఏంటి?
దేని కొరకు అప్పగించుకున్నాడు, ఎవరి కొరకు అప్పగించుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే సంఘము కొరకు, సంఘము యొక్క స్థాపన కొరకు యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరాల క్రితము సంఘము కొరకు యేసుక్రీస్తు వారు తన్ను తాను సిలువలో తన్ను తాను అప్పగించుకున్నాడు. శరీరాన్ని అప్పగించుకున్నాడు, తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు, తనలో ఉన్న ఆత్మను కూడా తన తండ్రి చేతికి అప్పగించేసి. ఏం అప్పగించాడు యేసుక్రీస్తు వారు సంఘం కొరకు? మొట్టమొదటిగా శరీరాన్ని అప్పగించాడు. ఎవరికి? ఏమండి? ఆయనను గాయపరిచేటువంటి వారికి, ఆయనను గాయపరిచేటువంటి వారికి తన్ను తాను తన శరీరాన్ని అప్పగించుకున్నాడు. కొట్టుకోండి. ఏమండి? సైనికులు ప్రభువారిని కొరడా తీసుకుని ఎన్ని దెబ్బలు కొట్టారండి? ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు. ఆ కొరడా సామాన్యమైన కొరడాలు కాదవి. చూడండి పిల్లరా, బలమైనటువంటి సైనికుడు, ఒక్కొక్క సైనికుడు ఒక్కొక్క కొరడా తీసుకొని ప్రభు యొక్క శరీరాన్ని వీపంతా కూడా నాగటి చాల వల్ల దున్నుతున్నారండి కొరడాతో. ఏమండి? కొరడా తీసుకుని కొడుతున్నారు. వెనక వీపు భాగం అంతా కూడా నరాలతో కండరాలతో ప్రియులారా శరీరం అంతా కూడా రక్తసిక్తమై చేల్చబడతా ఉంది. ఆయన సిలువలో సంఘము కొరకు తన్ను తాను గాయపరుచుకున్నాడు, తన శరీరాన్ని అప్పగించాడు. తనను హింసించే వారి కొరకు, తనను హింసించే వారికి తన శరీరాన్ని అప్పగించాడు. కొరడా తీసుకుని ప్రభువారిని కొట్టుచున్నారు, ముఖం మీద గుద్దుచున్నారు, ముఖం మీద ఉమ్మి వేస్తూ ఉన్నారు. భారమైన సిలువను ఆయన భుజస్కంధాల మీద మోపారు. పిల్లరా చూడు, ఇంకా తల మీద ముండ్ల కిరీటము గొలగతా కొండ దగ్గరకు తీసుకుని వెళ్ళి సిలువ కొయ్యకేసి ఆ రంగులాల మేకులు 3 తీసుకొని 2 కాళ్ళు ఒక చోట పెట్టి, ఒక మేకు 2 చేతులు ఒక్కొక్క చోట పెట్టి పిల్లారా మరి 2 మేకులు తీసుకొని సిలువకేసి కొట్టారు. సిలువలో ప్రభువారిని నిలబెట్టారు. నెత్తి మీద ముండ్ల కిరీటము, ప్రక్కలో బళ్ళెపు పోటు. ఇవన్నీ కూడా మనము చూస్తే సంఘము కొరకు, కేవలము సంఘము కొరకు, 2 బలహీనుల కొరకు, 3 పాపుల కొరకు, 4 శత్రువుల కొరకు, 5 హింసించే వారి కొరకు, 6 పిల్లరా ఆయనను హాని చేసే వారి కొరకు, 7 అజ్ఞానుల కొరకు, 8 దేవదూషణలు చేసేవారి కొరకు, 9 లోకము కొరకు, 10వదిగా సంఘము కొరకు దేవుడు సిలువలో తన శరీరాన్ని తను తాను అప్పగించుకున్నాడు. కొట్టేవారికి తన వీపుని ఇచ్చాడు, ముఖం మీద గుద్దేవారికి తన ముఖాన్ని ఇచ్చాడు, ముండ్ల కిరీటము పెట్టేవారికి తన తలను అప్పగించాడు, ప్రక్కలో బల్లెపు పోటు పొడిచేవారికి తన డొక్కనిచ్చాడు, సిలువ మోయడానికి పిల్లరా తన భుజాలనిచ్చాడు. ఇంకా మనము చూస్తే ఆయనను ఏం చేశారంటే అండి, ఏమండి, శారీరకముగా హింసించడం మాత్రమే కాకుండా ఇంకేం చేశారండి, తన ప్రాణాన్ని కూడా హాని కలుగు చేశారు. దేవునికే మహిమ కలుగునుగాక. మానసికముగా హింసించారు, శారీరకముగా హింసించారు సైనికులు. 2 మానసికముగా కూడా ప్రభువారిని హింసించారు. ఎలా హింసించారండి? సిలువ మీద ఉన్న దొంగ, ఇద్దరిలో ఒక దొంగ ప్రక్కన ఉన్న దొంగ